అందరికీ నమస్కారం అండి. నాయనార్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ నాయనార్లలో ఈరోజు మరొక నాయనార్ గురించి తెలుసుకుందాము. ఈ నాయనార్ పేరు గుగ్గిలం నాయనారు. గుగ్గిలము అంటే సాంబ్రాణి ధూపం వేస్తాం కదా, శివుడికి మహా ఇష్టమైంది ధూపము. ఈ ధూపం వేయడానికి తన సర్వస్వము అర్పించిన ఆ మహాభక్తుడు గుగ్గిల కలస నాయనారు పూర్తి చరిత్ర తెలుసుకుందాము. తమిళనాడులోని తిరుక్కడవూరు అంటే అమృతఘటేశ్వరుడు అభిరామ అమ్మవార ఆలయం ఉన్న క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. స్వామివారికి సుగంధ పరిమళాలు వెదజల్లే గుగ్గిలము అంటే సాంబ్రాణి ధూపం వేయడముకి ఆయనకు ప్రాణము. అందుకే ఆయనను గుగ్గిలం కలస నాయనారు అని పేరు వచ్చింది. ఆ సేవ చేయడంలో తనకన్నా తనకున్న ఆస్తిని అంతా ఖర్చు చేశాడు. కటిక పేదరికంలో కూడా శివయ్యకు ధూపసేవ ఆపలేదు. శివుడు తన భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు. క్రమంగా నాయనారు ఆస్తి కరిగిపోయింది. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వచ్చింది. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అది చూడలేక ఆయన భార్య కన్నీటితో తన మెడలోని పవిత్రమైన మంగళసూత్రాన్ని అంటే తాలిబొట్టుని తీసి తన భర్త చేతిలో పెట్టింది. నాదా, ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదు. దీన్ని అమ్మైనా కాస్త బియ్యము తీసుకురండి, పిల్లలు ఆకలి తీరుద్దాము అని చెప్పింది. భారమైన గుండెతో మంగళసూత్రాన్ని తీసుకుని మార్కెట్కి వెళ్తున్నారు నాయనారు. ఆయన బియ్యం కొని తీసుకురావడానికి దారిలో ఒక వర్తకుడు అత్యంత శ్రేష్టమైన గుగ్గిలాన్ని అమ్మడం చూశాడు. అంతే, ఆ క్షణము ఆయనకు పిల్లలి ఆకలి, భార్య త్యాగము అన్నీ మర్చిపోయాడు. ఆయన కళ్ళకు కేవలము శివుడే కనిపించాడు. ఇంత మంచి గుగ్గిలము స్వామివారికి ధూపం వేస్తే ఎంత బాగుంటుంది అనుకుని ఆ మంగళసూత్రాన్ని ఇచ్చి బదులుగా గుగ్గిలం తీసుకున్నాడు. నేరుగా ఆలయానికి వెళ్ళి స్వామివారికి ధూపం వేసి పరవశించిపోయాడు. రాత్రి అయ్యాక సృహలోకి వచ్చాడు. అయ్యో, బియ్యం లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి అని భయపడుతూ ఇంటికి వెళ్ళేసరికి అద్భుతం జరిగింది. ఇల్లు ధనధాన్యాలతో బంగారు ఆభరణాలతో నిండిపోయింది. సాక్షాత్తు పరమేశ్వరుడే కుబేరుణ్ణి పంపి ఆ ఇంటి సిరులు కురిపించారు. భార్య సంతోషంతో స్వామి లీలలను వివరించింది. నాయనారు ఆ సంపదను ఆ శివప్రసాదంగా భావించి శివసేవకు శివభక్తులను వినియోగించాడు. వాలిపోయిన శివలింగము తిరుప్పనందర్ క్షేత్రము. కొన్నాళ్లకు నాయనారు తిరునందల్ అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ శివలింగాన్ని ఒక పక్కకు వాలిపోయి ఉంది. ఆ శివలింగము ఎందుకు వాలిపోయి ఉంది అది తెలుసుకుందాము. పూర్వము తటకాయ్ అనే ఒక భక్తురాలు స్వామివారికి పూలు వేస్తుండగా ఆమె చీర కొంగు జారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆమె పడుతున్న ఇబ్బందిని గమనించిన శివుడు ఆమె మాల వేయడానికి వీలుగా తన లింగాన్ని పక్కకు వంచి ఆ మాలను స్వీకరించారు. భక్తురాలి కోసం భగవంతుడు తల వంచాడు. అప్పటి నుండి ఆ శివలింగము అలాగే ఒరిగిపోయి ఉంది. ఒక రాజుగారి ప్రయత్నము కొంతకాలం గడిచిపోయింది. ఆ దేశపు రాజు ఆ వాలిపోయిన శివలింగాన్ని సరిచేయాలని పట్టుపట్టారు. ఏనుగులను మల్లయోధులను రప్పించారు. గొలుసులతో శివలింగాన్ని లాగించారు. కానీ శివలింగము కొంచెము కూడా కదలలేదు. రాజుగారు నిరాశతో కూరుకుపోయారు. ఇదంతా చూసిన గుగ్గిలం కలస నాయనారు నా స్వామిని బలంతో సరిచేయలేరు, భక్తితోనే బంధింపగలరు అని గ్రహించారు. వెంటనే ఏనుగులకు కట్టిన గొలుసులను పక్కకు నెట్టి తన మెడకు ఒక తాడును
అంటే ఒక పాసాన్ని గట్టిగా బిగించుకొని రెండో చివరను శివలింగానికి కట్టారు. శివయ్య, నీ భక్తుల ప్రేమకు లొంగిపోతావని నాకు తెలుసు. దయచేసి సరిగా నిలబడు తండ్రి అని ప్రార్థిస్తూ కన్నీళ్లతో ఒక్కసారి శివయ్య, శివ శివ అంటూ బలంగా లాగారు. అంతటి ఏనుగులకు కూడా కదలని ఆ శివలింగము భక్తుడి మెడకు బిగుసుకున్న తాడు లాగగానే చకచక కదిలి యథాస్థానంలోకి నిటారుగా నిలబడింది. ఆకాశం నుండి పూలవాన కురిసింది. రాజు, ప్రజలు నాయనార్ పాదాలపై పడ్డారు. ఇలా నాయనారు భక్తి లోకానికి ప్రకటితమయ్యింది. గుగ్గిలం కలస నాయనారు జీవితాంతము శివసేవలో గడిపి చివరకు శివ సాయుధ్యం పొందారు. భగవంతుడికి కావాల్సింది సంపదో శారీరక బలమో కాదు, నిష్కర్షమైన భక్తి. ఇలాగా ఈ నాయనార్ గుగ్గిలం నాయనార్గా ప్రసిద్ధి చెంది ఆయన జీవితాంతము శివ పూజలో, శివుని సేవలో ఐక్యం ధన్యత చెందారు. ఇలాగ ఒక్కొక్క నాయనారు ఒక్కొక్క విధంగా తమ అంతులేని భక్తిని, అంతులేని విశ్వాసాన్ని చాటిన మహాశివభక్తుల్ని నాయనార్లు అంటారు. ఇలా గుగ్గిలం నాయనార్లు ఇలా శివభక్తుడు అయ్యారు. శివుడికి ధూపం అంటే చాలా ఇష్టమని అర్థమవుతుంది కదా. మనము శివాభిషేకం చేసినప్పుడు కానీ, శివ పూజ చేసినప్పుడు కానీ ఒక్క మారేడు దళము సమర్పించినా ఆయన ప్రసన్నమైపోతారు. ఆ రోజు మనకి ధూపం వేయడం వల్ల ఇంకా ప్రసన్నం అవుతారు. ఇది గుగ్గిలం నాయనార్ యొక్క చరిత్ర.